అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 1వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు మీకు సాధారణమైనటువంటి రోజు కాదు. మీ యొక్క జీవితంలో ఒక చిన్న మలుపు తీసుకువచ్చే రోజు కాబోతుంది. మీరు ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, నిర్ణయాలలో తడబాటు ఇవన్నీ కూడా ఒక స్పష్టత వైపు మళ్ళీ సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం లేదా ఒక సమాధానం రేపు మీకు అందే అవకాశం ఉంటుంది. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు ముందుకు సాగటానికి బలమైనటువంటి పునాదిగా వేస్తుంది. రేపు ఉదయం లేవగానే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మీరు సరైనటువంటి దిశలో ఉపయోగిస్తే రోజు మొత్తం మీకు అనుకూలంగా మారుతుంది. అయితే ఈరోజు మీ యొక్క ఆలోచనలు ఎక్కువగా పనిచేస్తాయి. కొన్నిసార్లు అవసరం లేనటువంటి విషయాల మీద కూడా మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనస్సును కంట్రోల్లో ఉంచడం చాలా ముఖ్యమైనది. ధన సంబంధితమైనటువంటి విషయాలలో రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఖర్చులు పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది. మీరు ఒక పెద్ద పెట్టుబడి గురించి ఆలోచిస్తే వెంటనే నిర్ణయం తీసుకోవటం కంటే ఒకసారి ఆలోచించి పెద్దల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి రావటం లేదా ఎక్కడైనా నిలిచిపోయినటువంటి డబ్బు మీ చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీకు కొంత రిలీఫ్ను కూడా ఇస్తుంది. ఉద్యోగస్తులకు రేపు చాలా కీలకమైనటువంటి రోజు. మీ యొక్క పనితీరు మీద ఉన్నటువంటి దృష్టి పడే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీ యొక్క నిబద్ధత చూపితే మంచి పేరు సంపాదించగలుగుతారు. పై అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ మీరు శాంతంగా వ్యవహరిస్తే వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు. వ్యాపారస్తులకు రేపు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు లేదా కొత్త డీల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒప్పందాలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవటం తప్పనిసరి. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీయవచ్చు. కుటుంబంలో రేపు కొంత సున్నితమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు చెప్పే మాటలు, మీ యొక్క ప్రవర్తన చాలా ప్రభావంగా ఉంటాయి. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచడం చాలా అవసరం. జీవిత భాగస్వామితో కొంత అపార్థం వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మీరు ఓపికతో మాట్లాడితే అది సర్దుకుంటుంది. పిల్లల విషయాలలో మీరు కొంత ఆందోళన కూడా చెందవచ్చు, కానీ చివరికి అన్నీ మంచిగానే ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం మీకు చాలా సహాయపడుతుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు భావోద్వేగపూరితమైనటువంటి రోజు. మీరు మీ యొక్క భావాలను సరిగ్గా వ్యక్తపరచగలిగితే వాటిని చిన్నపాటి సమస్యలు కూడా తెలుగున. నిజాయితీగా మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. వివాహం కానిటువంటి వారికి మంచి బంధాలు రావచ్చు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోవటం కంటే కొంత సమయాన్ని తీసుకోవటం, ఆలోచించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా రేపు సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ చిన్నపాటి అలసట, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. మీరు తగినంత విశ్రాంతి తీసుకోవటం, సమయానికి భోజనం చేయటం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయటం చాలా మంచిది. రేపు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉపయోగించాలి. ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యకు దారి తీయవచ్చు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపడవద్దు. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానం చేయండి. ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి మీ ఇంట్లో పూజా గదిలో ఉంచండి. అదేవిధంగా రేపటి రోజు ఒక ఆడపిల్లకు లేదా మహిళకు చిన్న సహాయం చేయండి. వస్త్రం, పండ్లు ఇవ్వటం చాలా మంచిది. గోమాతకు గడ్డి లేదా ఆహారం ఇవ్వటం ద్వారా శుభం చేకూరుతుంది. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. మీకు వీలైతే పేదవారికి అన్నదానం చేయడం ద్వారా మీ యొక్క దోషాలు కూడా తొలగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపు అనుకూలంగా పరిణామాలు చోటు చేసుకునే
తీసుకునే సూచనలు కూడా బాగా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొంత రోజులుగా మీ యొక్క మనసులో నడుస్తున్నటువంటి సందేహాలు, ఆలోచనలు మీ ముందుకు వెళ్ళలేక లేదా కొంత సమయం ఆగాల అనే అంతర్మదనం కూడా రేపు నిర్ణయాత్మక దశకు చేరుకుంటాయి. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో చాలా పెద్ద మార్పుకు కారణం అవ్వబోతుంది. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంత ఒత్తిడి కూడా రావచ్చు. పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవటం వలన మీలో అసహనం పెరగవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు రావాల్సినటువంటి సమాచారం ఒక కాల్ లేదా మెసేజ్ రూపంలో ఒక వ్యక్తి ద్వారా వచ్చే సలహా కూడా మీకు కొత్త ఆశలను నింపుతుంది. అదేవిధంగా వ్యక్తిగతంగా అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. ఇది మీకు ఇన్స్పిరేషన్ చేసే రోజు. మీరు గతంలో చేసినటువంటి కొన్ని నిర్ణయాలు విశ్లేషించే అవకాశం ఉంటుంది. వాటిలో మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు ఇప్పుడు మీకు అనుభవంగా కూడా మారుతాయి. ఈరోజు మీలో ఒక మానసిక ప్రవర్తన కూడా మొదలవుతుంది. మీరు ఇకపై అనవసరమైనటువంటి విషయాలను సమయాన్ని వృధా చేయకూడదని ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. ఉద్యోగ జీవితంలో మీ యొక్క ప్రతిభను పరీక్షించే పరిస్థితులు కూడా ఉంటాయి. కొందరు మీ యొక్క పనిని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే మీరు కంగారు పడకుండా మీ పని మీద మీరు దృష్టి పెట్టగలిగితే ప్రశంసలు కూడా అందుతాయి. మీరు ఎంతకాలం కష్టపడి చేసినటువంటి పని ఇప్పుడు ఫలితాల రూపంలో కనబడే సూచనలు కూడా